టీడీపీ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగిరింది. మాధవిరెడ్డి వ్యవహార శైలి పట్ల టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. కడపలో తమ కుటుంబానిదే పెత్తనమనే విధంగా మాధవిరెడ్డి ఆమె భర్త ప్రవర్తిస్తున్నారు. పార్టీలోని సీనియర్లను అవహేళన చేస్తూ ఎమ్మెల్యే భర్త చేసిన కమెంట్స్ కాకరేపాయి. దీంతో కడప సిటీలోని టీడీపీ నాయకులంతా ఎమ్మెల్యేపై చంద్రబాబుకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సీనియర్లు లేరు, తోలు తొక్క లేదు. ఒకటే పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఒకటే నాయకత్వం. ఇక్కడ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి కుటుంబం మాత్రమే నాయకత్వం. ఇది తెలుగుదేశం పార్టీ అంతే. సీనియర్లు లేదు, తోలు తొక్క లేదు. దశాబ్దాలుగా పచ్చ జెండా మోస్తున్న సీనియర్ల పట్ల కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త శ్రీనివాసులు రెడ్డి చేసిన కామెంట్స్ విన్నారుగా. ఈయన ఎమ్మెల్యే భర్త మాత్రమే కాదు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా. మాధవిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి సీనియర్లను అవమానిస్తూనే ఉన్నారు. దీంతో పార్టీలో విభేదాలు నివురుగప్పిన నిప్పులా రగులుతున్నాయి. ఇప్పుడు శ్రీనివాసులు రెడ్డి చేసిన కామెంట్స్ తో విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి అనుసరిస్తున్న తీరు, సీనియర్లను అవమానించడం వంటి చేష్టలతో సొంత పార్టీ నాయకులే వారి మీద తిరుగుబాటు జెండా ఎగురవేశారు. వారికి వ్యతిరేకంగా ఉద్యమాన్నే ప్రారంభించారు. పార్టీ ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిని కలిసి తమకు చంద్రబాబు లేదా లోకేష్ ను కలిసే అవకాశం ఇప్పించాలని కోరారు. మాధవిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తమకు పార్టీలో విలువ లేకుండా పోయిందని ఆవేదన వెళ్లగక్కారు. ఓన్లీ శ్రీనివారెడ్డి కాళ్ళకాడ దండం పెట్టిట్టుంటేనే శ్రీనివారెడ్డి రాణిస్తాడు, లేకపోతే రానియడు. కాబట్టి మేము అనేది ఏంటంటే, ఇప్పుడు ఆయన కోసం నేను ఎంతో కష్టపడినా. మామూలు కనీసము మా అన్నలు పిలిచిన కూడా పిలిచలే. ఆ జిల్లా ఇంట్లో అన్ని పోస్టు వాళ్ళకే, ఎమ్మెల్యే వాళ్ళే, ప్రభుత్వం ఇప్పు వాళ్ళే, ఈయన పొలిటికల్ సభ్యుడు ఈయన, జిల్లా అధ్యక్షుడు ఈయన, ఇంకా ఉండేది వాళ్ళ కొడుకు చైర్మన్, ఇంకా మొత్తం ఇంకా పార్టీ రాయి చేసి కడపలో వాళ్ళే పడతారు. ఎవరు అవసరం లే. మీరు ఏమైనా న్యాయం చేయకపోతే ఏకదాటిగా అందరం కడప నియోజకవర్గంలో పాత కార్యకర్త అంతా రిజైన్ చేస్తాం. మొన్న మహానాడులో కూడా నేను షవర్ ఎక్కడం జరిగింది. కలిపి లేదు, నన్ను ఆ పక్కకు రాని లేదు. నేను ఎక్కడానికి కారణం ఏంటంటే నా బాధ. నేను పార్టీ కోసం ప్రాణం ఇస్తా. నన్ను కలిపి లేదు, నన్ను అసలు ఆహ్వానం కూడా లేదని బాధతో టవర్ కూడా ఎక్కాను. మరి ఆమె నేను వైసీపీ అని చెప్పిందంట. కడపంతా తెలుసు నేను వైసీపీ, తెలుగుదేశము. ఈ పొద్దుడికి కూడా నేను తెలుగుదేశం కోసం ప్రాణం ఇస్తున్నాను. మా బాధలు చూడు. 42 సంవత్సరాలు నిన్న లోకేష్ వచ్చినప్పుడు కూడా పోలీసులతో కొట్లాడి వాళ్ళని పంపినంటే పంపినని కూర్చున్నాడు. లాస్ట్ పోలీసు ఆయన కాళ్ళు పట్టుకొని నేను లోపలికి వచ్చి లెటర్ ఇచ్చిన లోకేష్ గారికి కూడా ఏదో అవకాశం వస్తే మా బాధలు మా కథలు చెప్పుకోవాలని వచ్చినాం, కానీ అవకాశం దొరకలే. ఎమ్మెల్యే మాధవిరెడ్డి విపరీతమైన దూకుడు స్వభావానికి తోడు సొంత గ్రూపును తయారు చేసుకునే క్రమంలో దశాబ్దాలుగా పార్టీలో ఉన్న ఏ ఒక్కరిని పట్టించుకోవడం లేదు. పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతల్ని నెత్తికెక్కించుకొని 40 ఏళ్లుగా టీడీపీ జెండా మోసిన వారిని పక్కన పెట్టేశారు. కార్పొరేషన్ ఆఫీసులో కుర్చీ కోసం కొట్లాట నుంచి ప్రతి అడుగులో ఆమె దూకుడు స్వభావం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇది చాలదన్నట్లు ఆమె భర్త చేసిన వ్యాఖ్యలు తమ కుటుంబ పాలనే కడపలో కొనసాగాలంటూ స్పష్టం చేయడంతో పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. చివరికి జిల్లాల్లోని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కూడా ఆమె కయ్యానికి కాలు దూవుతున్నారు. దీంతో అంతా ఏకమై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆమె భర్తకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. మాధవిరెడ్డి ఎమ్మెల్యే కాగానే తొలుత పక్కనే ఉన్న కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డితో కయ్యం పెట్టుకుంది. ఏకంగా వారి స్థలంలోకి వెళ్లి సీజ్ చేయండి అంటూ హుకుం జారీ చేసింది. ఈ పరిణామం తర్వాత అవకాశం కోసం ఎదురు చూస్తున్న కమలాపురం ఎమ్మెల్యే తండ్రి పుత్తా నరసింహారెడ్డి ఇప్పుడు కడపలోని అసమ్మతి వర్గాన్ని దగ్గరకు తీస్తున్నారు. మేము ఇబ్బంది పడుతున్నాం. మా ఇబ్బందిని గమనించడానికి, మా కష్టాన్ని, మాకు జరిగిన ఇబ్బందులను పై నాయకులు చెప్పుకోవడానికి మాకు ఇంటర్వ్యూ ఇప్పించాలని అడిగినారు. దాన్ని తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఇంటర్వ్యూ ఇప్పించేదానికి. ఎందుకంటే ఇక్కడ మనం ఎవరు మాట్లాడకపోతే పార్టీ నుంచి బయటికి పోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. మీరు సీనియర్లు కాదు, ఏం కాదు, తోలు లేదు, తొక్క లేదు అంటున్నారు. మనం తోలు తొక్కలని మనం ఎప్పుడు చెప్పలేదు. మనం గత 20-30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కష్టపడుతూ పని చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు సీనియర్లకు అందరికి పక్కన పెట్టి, ఇన్ఛార్జీలకు అందరికి పక్కన పెట్టి, కొత్తగా వచ్చే వాళ్లకు పదవులు, ఇన్ఛార్జీలు, ప్రతి ఒక్క పని వాళ్ళకే ఇస్తున్నారు. మనమేమని అడిగితే మనకేం సమాధానం చెప్పడం లేదు. అసలు ఒక కుక్కని చూసినట్టు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిది అన్నమయ్య జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం. ఎన్నికల్లో ఎలాగోలా గెలిచిన ఆమె ఇప్పుడు తన వ్యవహార శైలితో అందరికీ దూరం అవుతున్నారు. స్థానిక నేతలను దగ్గరకు కూడా రానివ్వకపోవటం,
అహంకారంగా ప్రవర్తించడంతో ఇప్పుడు ఆమెపై తిరుగుబాటుకు దారితీసింది. దీనికి తోడు సీనియర్లు లేదు, తొక్కా లేదంటూ ఆమె భర్త చేసిన వ్యాఖ్యలు టీడీపీలో మాధవిరెడ్డి మనుగడనే ప్రశ్నార్థకం చేశాయి.